అఖిల్ ఏం చేస్తున్నాడో క్లారిటీగా చెప్పి చేస్తున్నాడు. ఎటొచ్చి క్లారిటీ లేని మీ దగ్గరే. ఎందుకంటే అఖిల్ అడిగే ఏ ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండట్లేదు. మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఎందుకు అన్ని భరిస్తున్నారు? వెంటనే జానకి గారిని ఇక్కడి నుంచి పంపించొచ్చు కదా. అసలు అలా ఎందుకు చేయట్లేదు చెప్పండి నాన్న, నాకు ఇప్పుడే క్లారిటీ కావాలి. నేను ఆల్రెడీ క్లారిటీగానే చెప్పాను, నేను ఏ తప్పు చేయలేదని. అయినా అఖిల జానకి వాళ్ల ట్రాప్ లో పడ్డాడు. వాళ్ళు తెలివిగా వాణ్ణి వాళ్ల మాట వినేలా చేసుకున్నారు. ఇప్పుడు నేను ఆవేశపడితే అఖిల్ ఎక్కడ దూరం అవుతాడని ఆగిపోతున్నాను, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. అసలు దీనంతటికీ కారణం ఆ జానకి. తన వల్ల మన మధ్య ఇలాంటి మనస్పర్ధలొస్తాయనే తనని వద్దని చెప్పాను. జానకి ఇంట్లోంచి వెళ్లిపోతేనే మనకి మేలు జరుగుతుంది, లేదంటే నేను మీ అమ్మ ఇలా మాటలు పడాల్సిందే. అర్థమైందా? అర్థమైందన్న. నా ఈ ఆనందానికి కారణం నువ్వే అఖిల్. మా జానకత్తయ్యకు రక్తం ఇచ్చి ఆవిడ ప్రాణాలని కాపాడడమే కాకుండా తన ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డ ఎక్కడున్నా తెలుసుకుని తనకు దగ్గర చేయడానికి పూనుకున్నా. ఇంత చేస్తున్న నీకు నేను థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. ఇలా ఒంటరిగా ఎంతసేపని గదిలో ఉంటారు? అలా లాన్ లోకి రండి. రే అఖిల్, ఆవిడ ఎలాగో బయటికి తీసుకెళ్తున్నావు కదా, అలాగే తీసుకెళ్ళు. మళ్ళీ తిరిగి ఇంటికి మాత్రం తీసుకురాకు. ఆవిడికి నచ్చిన చోటనే వదిలేసిరా. పరాయి వాళ్ల కోసం సొంత ఫ్యామిలీనే డిస్టర్బ్ చేస్తావా? జానకి గారి జీవితాన్ని డిస్టర్బ్ చేసింది మీరు. ఆవిడికి మీరు అన్యాయం చేయకపోయి ఉంటే తన కొడుకుతో తను సంతోషంగా ఉండేది. మరి మీ వల్ల బాధపడే ఒక ఆడ మనిషికి నేను సాయం చేస్తుంటే వద్దని ఎలా చెప్తారు? తనని పంపించే. జానకి గారు ఎక్కడికి వెళ్లరు, ఇక్కడే ఉంటారు. అమ్మ నాన్నలు బాధపడుతుంటే ఇక్కడ మేము ఎలా ఆనందంగా ఉంటాం? దానికి కారణం నేను కాదు, నాన్న. తను నోరు తెరిచి నిజం చెప్తే జానకి గారే కాదు, మనందరం ఆనందంగా ఉండొచ్చు. నాకే నిజం తెలీదు, నేనే తప్పు చేయలేదు. అయితే జానకి గారికి జరిగిన అన్యాయం దాని మాటేంటి? తనకి ద్రోహం చేసింది మీరు కాదా? మరి మీ వల్ల తను తన బిడ్డని కూడా దూరం చేసుకుంది. మనకెందుకని వదిలేద్దామా? రేపు జానకి గారి బిడ్డ ఎవరు అనేది తెలిస్తే నాన్న చేసిన మోసం కూడా బయటకొస్తుంది. అప్పుడేం చేస్తావు? నాన్నని సమర్థిస్తావా? అసలు నలుగురిలో మన పరువు ఉంటుందా? పరువు పోయాక మనం ఆనందంగా ఉంటామా? చెప్పు. నేనే తప్పు చెయ్యలేదు, అలాంటప్పుడు పరువు ఎలా పోతుంది? అయినా ఇంతమందికి ఇష్టం లేదు అని చెప్తున్నా ఇంకా తనని ఇక్కడ ఉంచాలని చూస్తున్నావా? అవునమ్మా, జానకి గారు ఇక్కడే ఉంటారు. లేదు వెళ్లిపోవాలనుకుంటే నాన్నని ఈవిడి గారి బిడ్డ ఎవరో ఎక్కడున్నారో చెప్పమనండి. తనకసలు బిడ్డే లేదని చెప్తున్నాను. అబద్ధం. నువ్వు చేసిన మోసానికి సాక్ష్యం నా బిడ్డే. వాణ్ణి నువ్వే దాచావు. నేనే మోసము చేయలేదు. అవునా? అయితే మదన్ బాబు గారి మీద ప్రమాణం చేసి ఆ మాటని చెప్పండి. అవసరం లేదు, నేనే వెళ్లిపోతాను. నా వల్ల మీ మధ్య గొడవలు రావడం నాకిష్టం లేదు. నేనే వెళ్లిపోతాను. అయితే తనతో పాటు నేను గీత వెళ్లిపోతాం. గీత, వెళ్లి లగేజ్ తీసుకురా, మనము వెళ్దాం. చెయ్యి వదలండి, మిమ్మల్నే చెయ్యి వదలండి. అఖిల్, నువ్వేనా ఈ మాట అంటుంది? చిన్నప్పుడు ఈ నాన్న చెయ్యి పట్టుకునే నువ్వు నడక నేర్చుకున్నా. అలాంటిది ఇప్పుడు ఈ నాన్నే నీకు అక్కర్లేకుండా పోయాడా? ఎందుకురా? ఎందుకిలా మారిపోయా? నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఈ నాన్నని ఎందుకు నీ మాటలతో చేతలతో చిత్రహింసలకు గురి చేస్తున్నా? దానికి కారణం నేను కాదు, మీరే. చిన్నప్పుడు నేనే తప్పటడుగులు వేయకుండా నన్ను నడిపించిన మీరే. తెలిసి జానకి గారి విషయంలో తప్పటడుగులు వేశారు. తప్పుల మీద తప్పులు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మరి మీరు మారకుండా నేను మారానని ఎందుకంటున్నారు చెప్పండి అన్న. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం చెప్పాలని చూడకండి. ఇన్నాళ్ళు మీరేం చేసినా గుడ్డిగా నమ్మాను, కానీ జానకి గారి కన్నీళ్లు నా కళ్ళు తెరిపించాయి. మీ అసలు స్వరూపమేంటో నేను తెలుసుకున్నాను. ఇక మళ్ళీ తండ్రి ప్రేమ నటించి జానకి గారిని మోసం చేసినట్టు నన్ను మీ మాటలతో మోసం చేయాలని చూడకండి. గీత, గీత, చూసావా నా అఖిల్ ఎలా మారిపోయాడో? తండ్రి మాట జవదాటని రాముడిలా నా కొడుకుని పెంచాను, కానీ నువ్వు వాడికి నన్ను శత్రువుల మోసగాడిలా చిత్రీకరించి ఈ తండ్రిని ఎదిరించే స్థాయికి తీసుకొచ్చావు. ఎందుకు మార్చావు నా కొడుకుని? అసలు నేనేం పాపం చేశానని నా కొడుకు నాకు కాకుండా చెయ్యాలని చూస్తున్నావు? చెప్పు గీత, చెప్పు, ఎందుకిలా చేశావు? నేనేం చేయలేదు, మీ అబ్బాయే నిజం తెలుసుకున్నాడు అంతే. లేదు, నా అఖిల్ ని మార్చింది నువ్వే. నీ వల్లే నా అఖిల్ నన్ను ద్వేషిస్తున్నాడు. అవునా? నా వల్లే మీ అబ్బాయి మారిపోయాడా? అందులో అనుమానమే లేదు. నువ్వు నీ మేనత్త అందరూ కలిసి వాడి మనసులో విషం నింపారు. నా వల్ల మీ అబ్బాయి మారాడు అని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ మీ అబ్బాయిని మీకు అనుకూలంగా మిమ్మల్ని ప్రేమించే వాడిలాగా మార్చేస్తాను. త్వరగా ఆ పని చెయ్యి, లేదంటే అఖిల్ నన్ను నిందించడం నేను తట్టుకోలేను. దానికి ఒక పరిష్కారం ఉంది. మా జానకత్తయ్య కొడుకెవరో నిజం చెప్పేయండి. గీత, బావా, చరణ్ బావా, నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి. ముందు విషయం చెప్పు బావా. చెప్తాను బావా. అసలు జానకి ఇక్కడికి ఎలా వచ్చింది బావా? తను రాలేదు బాబాయ్, నువ్వే తీసుకొచ్చావు కదా. అఖిల్ తీసుకొచ్చాడు. అఖిల్ తీసుకొచ్చాడా? జానక్ గురించి అఖిల్ కంతా చెప్పేసావా? నాకెందుకు ఆ పెద్ద ఆయన అనుభవిస్తున్న ఆస్తంతా ఆ పిల్లాడిదే అయ్యుంటుందనిపిస్తుంది.